హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మీకు తెలిసిందే కదా, మీరు రాకింగ్ బంటి బాబు వీడియోస్లో అయితే చూస్తున్నారు. ఇంకా ఇలాగే దీంట్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నా. ఇంకా ఈ ఛానల్ని కూడా చూస్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక అయితే హనీకుట్టి బంటి ముగ్గురిని అయితే నేను స్విమ్మింగ్ పూల్ క్లాసెస్లో అయితే క్లాసెస్ అంటే స్విమ్మింగ్ పూల్కి రోజు తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? పిల్లలు రోజు రోజుకి పెద్ద అయిపోతుంది. హనీ అయితే చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా తర్వాత తర్వాత ఒకవేళ బాడీ వెయిట్ అయినా కానీ తర్వాత ఇంకా హైట్ అయినా కానీ తను స్విమ్ చేయలేదు కదా హనీ అని చెప్పేసి అందుకే ఇంకా జాయిన్ అయితే చేసేసినాము. ఇంకా ఏంటంటే హన్మకొండలో ఉన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ వాళ్ళ నాన్న తీసుకెళ్ళారు. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా, వచ్చేసిన తర్వాత ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ అంటే ఇయర్లీ వన్స్ ఒకటేసారి ఓపెన్ చేస్తారంట క్లబ్లో ఉంది. ఇది ఒక్కటే ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్ వచ్చేసి. అందుకే 1 మంత్కి అయితే మాట్లాడేసేసినాము. 1 మంత్కి పర్ హెడ్ వచ్చేసి ఇక్కడ 1500 ఉంది. అది హన్మకొండలో అయితే 2000 ఉందన్నమాట. ఇంకా సేమ్ క్యాప్స్ అలాగే ట్యూబ్స్ అవి ఇవి కూడా అన్నీ కొన్నాము. అక్కడే పెట్టొచ్చిన, ఇక్కడికి ఎందుకు తీసుకురావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అవసరం పడతాయి కదా అని చెప్పేసి ఇక్కడ అని చెప్పేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసిరుగా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. ఈ పెద్దవాళ్ళకైతే చాలా పెద్దగా ఉంది. ఇదేమో చిన్నపిల్లలకి అనమాట. ఇంకా హనీ ఏజ్ వాళ్ళు ఇంకా ఇందులో స్విమ్ చేయలేరు, ఎందుకంటే కాళ్ళు అందుతాయి కాబట్టి. ఓన్లీ కుట్టికి బంటికే. ఇంకా కుట్టి కూడా కొంచెం మంచిగానే అందుతుంది కాబట్టి కుట్టి కూడా నిన్న చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బంటి వరకే అనమాట ఇదైతే. ఇంకా పక్కన నుండి చూడండి బాగా స్టార్టింగ్ది, అది చిన్నపిల్లలది అనమాట. ఇటు సైడ్ చిన్నపిల్లలు స్విమ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉంది కదా, ఇదంతా ఖాళీగా కనిపిస్తుంది, ఇదంతా పెద్దవాళ్ళది. బ్యాచెస్ ఉన్నాయి అనమాట. 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 4 బ్యాచెస్ ఉంటాయి. మన బ్యాచ్ వచ్చేసి 7 to 8 అట్లా. ఆ టైంలో వచ్చి ఇంకా మా మరిది అయితే రోజు తీసుకొస్తారు. నేనైతే వెళ్ళట్లేదు. నేను ఒక 2 times 3 times అలా వెళ్ళిన అంతే అనమాట. ఇంక ఇక్కడైతే మా వారు వచ్చి ఉండే, లీవ్ పెట్టుకుని ఆయన ఒక 3 days ఆయన తీసుకెళ్ళారు. ఈసారి అయితే నేను అప్పటికి అంటున్నా, ట్యూబ్స్ తీసేసి చేయాలి మీరు, ఓకే రోజు ఇప్పటికి 10 days అయిపోయింది, ట్యూబ్స్ పెట్టుకొని చేసి, అందుకే ట్యూబ్స్ తీసేసి చేయాలి అంటే అందుకే కుట్టి చూస్తున్నారు కదా, ట్యూబ్ తీసేసి మరీ చేస్తుంది. నేను తిడుతున్నాను అనమాట, మీరు రోజు ఆడుకోవడానికే సరిపోతుంది కానీ స్విమ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు, మరి ఇంకా చాలుగా మిమ్మల్ని రేపటి నుంచి పంపి అన్న కొద్దీ అబ్బా అబ్బా అనుకుంటూనే ఆడుతున్నారు తప్ప కానీ స్విమ్ ఏం చేస్తలేరు. ఇంకా ఇప్పుడే కదా 10 days. కొంతమంది అయితే ఇంకా 3 years నుంచి 2 years నుంచి అట్లా వస్తున్నారంట. ఇంకా ఎంతైనా కానీ ఒకటేసారి స్విమ్ చేసేయాలి, ఒకటేసారి వచ్చేయాలంటే రాదు కదా, టైం పడుతుంది దేనికైనా కానీ. ఇంకా బంటి అయితే ట్యూబ్ అస్సలకే తీస్తలేడు. తీయురా అని అంటే వద్దు నాకు భయం అవుతుంది, నేను మునిగిపోతా అని బంటి అసలే ట్యూబ్ తీస్తలేడు. ఇంకా వాడు ట్యూబ్ వేసుకొనే చేస్తున్నాడు. కానీ బంటి కాళ్ళు మస్తు కొడుతున్నాడు, అసలు చాలా తొందరగా వస్తుంది వాడికి. హనీ కూడా కొంచెం ట్రై వస్తుంది, కాకపోతే మునిగిపోతుంది. వీళ్ళు ఏంటంటే కాళ్ళు చేతులు ఎక్కువ కొట్టట్లేదు అనమాట, అట్లనే వదిలేస్తున్నారు. అందుకే ఊకే మునిగిపోతున్నారు. ఇంకా మా మరిది ఇదిగోండి, మా వారు వీడియో తీస్తున్నారు. ఏమైంది అని అంటే ఏడుస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. మా వారు వచ్చారు కదా, అదిగోండి చూస్తున్నారు కదా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటే, గుర్తుపడతా ఉంటే మంచిగా అనిపించింది అనమాట. కొన్ని అంతే కదా, అందరు గుర్తుపడతా ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే స్విమ్ చేయి అని చెప్తున్నారు. మా ట్యూబ్ తీసేసి చేయమని చెప్తున్నారు కానీ వాడు భయపడుతున్నాడు, అందుకే తీయట్లేదు మా వారైతే. ఇంకా హనీకుట్టి అయితే కొంచెం ఆడుకోవడానికే సరిపోతున్నారండి వీళ్ళకి ఎంత చెప్పినా. నాకైతే స్విమ్మింగే రాదు, నేను ఎప్పుడు నేర్చుకోలేదు. ఎక్కడ ఊర్లో ఎప్పుడో హాలిడేస్కి వెళ్ళే వాళ్ళం, ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఎవరు తీసుకెళ్ళకపోయేటోళ్ళు. ఇంకా 4 లక్షలు తమ్ముడు చిన్నోడు, వాడికి తెలియదు, ఇక్కడ ఎవరికి అడుగుతాం చెప్పండి. అందుకే మా 4 అక్క చెల్లెలకైతే ఎవరికి స్విమ్మింగ్ రాదు. కానీ మమ్మీకి చాలా బాగా స్విమ్మింగ్ వచ్చంట. అమ్మ ఊర్లో ఉన్నప్పుడు చాలా బాగా నేర్చుకుందంట స్విమ్, అంటే చిన్నప్పుడు. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత సిటీకి వచ్చేసి మమ్మీ ఇక్కడే జగిత్యాలోనే ఉండిపోయినాం మేము. నాన్న జగిత్యాలకి వచ్చేసి ఇప్పటికి 36 years అవుతుంది. నేను పుట్టిన కొత్తలో వచ్చిరని అంటే ఇంక ఇక్కడే ఉండిపోయారు అనమాట నాన్న వాళ్ళు 35 years నుంచి ఇక్కడే ఉండిపోయినాం అనమాట. ఇంకా మేము ఊర్లోకి వెళ్ళినా కానీ ఎప్పుడో సమ్మర్లో దసరాకి అట్లా వెళ్ళేసి వచ్చేవాళ్ళం. అట్లా మాకు ఎవరికి స్విమ్మింగ్ అయితే రాదు, కనీసం వీళ్ళకైనా నేర్పిద్దామని చెప్పేసి. ఇంకా అందుకే ఇంకా వీళ్ళకి మళ్ళీ నీళ్ళ భయం అనేది కూడా పోతుందని చెప్పేసి స్విమ్మింగ్ క్లాస్ అయితే రోజు ఖచ్చితంగా అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ పెద్ద పూల్ నుంచి చిన్న పూల్కి, చిన్న పూల్ నుంచి పెద్ద పూల్కి, ఇక ఇదే వీళ్ళది. అదే నేను అన్నా అనమాట, మీరు చేసుడు లేదు, ఏం లేదు, లొల్లి తప్ప మీతోటి, అల్లరి తప్ప మీరు ఏం ఆడతలేరు, మీరు ఏం స్విమ్ చేస్తలేరు ఇంకా అని అనేసరికి సీరియస్ అవుతున్నా. వచ్చిన తర్వాత రోజు సీరియస్ అవుతున్నా. ఒక 2 days ఇంకా నేనే వెళ్ళిన, మీరు ఇట్లా కాదని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఆట మీద పడుతున్నారు, ఆడుకుందాం అన్నట్టుగా ఆడుతున్నారు తప్ప కానీ స్విమ్ చేయాలి, మేము ఇట్లా స్విమ్ చేయాలి అన్నట్టుగా లేదనమాట వాళ్ళకి. వాళ్ళ అక్క వాళ్ళు చేస్తున్న కొద్దీ బంటి కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీ దగ్గర ఉండి చేపిస్తున్నారు. ఎంత ధైర్యంగా అందరు కలిసి చేయండి నాన్న, మంచిగా చేయండి అని అంటే అస్సలే చేస్తలేరు. ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ వాళ్ళని ఫోటో చేస్తున్నారు కదా,
అవి స్విమ్ చేసుడు ఎక్కడో కానీ ఆ క్యాప్స్, ఆ స్పెట్స్, ఆ గాగల్స్ అన్నీ చూడండి అన్నీ పెట్టుకొని ఓ పెద్ద ఎంతనో స్విమ్ చేసేటోళ్ళలాగా కొనిచ్చేదాకా అసలు వదలరు కదా. కొనియని ఒకటే ఏడుపు. ఇంకా అందుకే కొనిచ్చిండ్రు. ఇక్కడైతే బంటిని తీసుకెళ్ళి ఏం కాదు నాన్న బంటి ట్యూబ్ లేకుండా ఏం కాదు పో అని వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా కానీ అస్సలు వెళ్తలేదు చూడండి. భయపడుతున్నాడు బంటి అయితే, చాలా భయపడుతున్నాడు ట్యూబ్ లేకుండా స్విమ్ చేసాడంటే. ఇంకా అంతకంటే ముందు ట్యూబ్ లేకుండా ఇంకా మామూలుగా వాటర్లోకి వచ్చి ఆడేటోడు, కానీ ట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇంకా మొత్తానికే పడుతుంది. అసలు చెప్పాలంటే ట్యూబ్ లేకుండా చేయడమే బెస్ట్ అండి. ఫస్ట్ నుంచి ట్యూబ్ పెట్టుకొని చేయడం అలవాటు అయిందంటే తర్వాత తీసేసి చేయమంటే భయపడతారు. యాక్చువల్గా ట్యూబ్ ఉండకుండానే ఫస్ట్ నుంచి వీళ్ళకి ట్యూబ్ తీసేసి చేయమని చెప్పాలి, అయితేనే బెస్ట్ అనమాట. తర్వాత ఒకనొక టైంలో ట్యూబ్ తీసేసి చేయండి అంటే భయపడుతూ ఉంటారు. అందుకే ఇక బంటి భయపడుతున్నారు చూస్తున్నారు కదా. ట్యూబ్ తీసేసి చేయాలి ఎప్పుడైనా సరే, ట్యూబ్స్ ఉండొద్దు. ఆడి ఇదే ఆటకే సరిపోయినారు అందరూ. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ ఒక పక్క నుంచి ఎంత చెప్తున్నా వినేదే లేదు. ఇంకా నేను వెళ్ళలేదు కదా, వీడియో షూట్ చేసి తీసుకురండి అని అంటే వీడియో షూట్ చేసిండ్రు. ఇదే దునుకుడు, వెనకాల ఉన్న వాళ్ళని చూసుకున్న లేదు, ముందట ఉన్న వాళ్ళని చూసుకున్న లేదు, ఒకటే దునుకుడు. ఇంకా ఇప్పుడు లాస్ట్ వరకు అయితే వస్తుందో రాదో చూడాలి మరి. ఇప్పుడైతే ఇంకా సర్లే, ఇక వాళ్ళకు ఇప్పుడే కదా వాటర్ ఎప్పుడు, కానీ ప్రతిరోజు మాత్రం ఏ రోజు వెళ్ళము అనకుండా మాత్రం రోజు అయితే మంచిగా వెళ్ళేసి వస్తున్నారనమాట. మార్నింగ్ టైంలో వాళ్ళ పిన్ని ఫోన్ చేయగానే వాళ్ళ పిన్ని ఇంకా వెళ్తారు. వెళ్ళేసి తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తారనమాట రోజైతే. ఇక బంటి అయితే జంప్. ఒకసారి అయితే నేను వెళ్ళినప్పుడు అయితే ట్యూబ్ వెళ్ళిపోయిందండి, మొత్తం మునిగిపోయింది. ఫుల్ భయమైంది బంటిని అయితే, అసలు ఎంత భయమైంది ఒకటేసారి పడగొట్టుకుంటా ఉంటే. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.